రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదే, ప్రత్యేకించి అక్కడ లేదు. కోర్టు ఇమ్మనమన్నటువంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా హరాస్ చేస్తున్నటువంటి దాన్ని ఏమనాలి? మనం సీరియస్గా తీసుకుంటే అది ఎందాకైనా వెళ్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలుగుతున్నారు. ఇలాంటివి సరైనటువంటి పద్ధతి కాదు. అందుకు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయన ఒక పార్లమెంటరీ మెంబర్కి ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కూడాను ఆయనకి లేకుండా చేస్తున్నారంటే మనం ఏమనుకోవాలా? అందుకు దిస్ ఈజ్ ద థింగ్. ఎవరు సరే అది మేము తేల్చుకుంటాను. శాసనసభ బయట నుండి మాట్లాడాలో, శాసనసభ లోపల నుండి మాట్లాడాలో, దట్ వీ విల్ డిసైడ్ ది థింగ్స్. అందుకు దాన్ని మేము పెద్దగా మేము కోర్టులో వేసాము, మాకిమ్మనమని. వాళ్ళు ఇవ్వలేకపోతే తోక ముడుచుకొని కూర్చుంటున్నారు. ఇట్ ఈస్ వే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎవరిని? సూపర్ సిక్సా? డోపర్ సిక్సా? అదే పెద్ద సబ్జెక్టా? ఇంకా నేను రెగ్యులర్ మాట్లాడేది. సోషల్ మీడియా పోస్టుల మీద చంద్రబాబు నిన్న మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేతలను తిప్పికొట్టండి, అవసరమైతే వారు చట్టపరంగా చర్యలు తీసుకోమని. యూరియా మీద కావాలని అసత్య ప్రచారం చేస్తారనేది సీఎం చంద్రబాబు. నేను అంటున్నటువంటిది ఆయన నిన్నైనా చెప్తాడయ్యా, ఆయన నిన్నైనా చెప్తాడు. ఆయన చెప్పడానికి కాకపోతే సూపర్ 6 హామీలు ఇవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినా అన్నటువంటిది జనం చెప్పాలా. నేను చెప్తాను వినండి. క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం తీసుకోవాలని కాదు విషయం. అయితే ఇది సూపర్ 6 నిర్ణయాలన్నీ కూడాను అమలు చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది రాష్ట్రం? చాలా 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 టేకప్ వాళ్ళే 10 కాకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిందని చేసుకోమన్నాడు. మాకు అభ్యంతరం ఏంటలేదు, అది వాళ్ళ పార్టీ వ్యాపారం. సరే, వినాశకాలే విపరీత బుద్ధి, దానికి మనం ఏం చేస్తాము? అర్థం కాలేదా? ఇప్పుడు 15 మెడికల్ కాలేజీలు తెచ్చాము, 10 చేశారు, 5 ఇప్పుడు నడుస్తున్నాయి. అవి మీకు నడుస్తాయో మూసేస్తాడో తెలీదు. కాబట్టి దీనికోసం 1700 సీట్లు మనం కోల్పోయినాము. ఈ సీట్ల కోసం అడగడం లేదు. అర్థం కాలేదా? పేదవాడికి ఆరోగ్యం, వైద్యం దండించాలా? అదేమి సరే కానివ్వండి, చూద్దాం. ఎవరు? రేపు గుండు సున్నా వస్తుంది, అప్పుడు నిర్ణయిస్తాం.